YSM న్యూస్ కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం ఉప్పాడి కొత్తపల్లి మండలంలో 1997-98వ సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల కలయిక అద్భుతంగా జరిగింది. సుమారు 60 మంది విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత ఉప్పాడలో ఫంక్షన్ హాల్లో కలుసుకొని వారి గత విషయాలు చర్చించుకొని చాలా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఒకరినొకరు పరిచయం చేసుకొని వారి బాగోగులు తెలుసుకొని రాబోయే రోజుల్లో అందరూ ఐక్యంగా కలిసి ఒకరికి ఒకరు సహాయంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆ రోజుల్లో వారికి చదువు చెప్పిన గురువులను ఆప్యాయంగా గౌరవించి వారు ఆహ్వానించి సాల్వాతో సత్కరించి వారికి బహుమానం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువులు మాట్లాడుతూ మీరు ఇంకా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీ పిల్లలు బాగా చదువుకోవాలని దీవించారు. కొంచెం వెనక్కి చక్కగా వీళ్ళందరూ ఇలా గట్టిగా చాలా సంతోషం. చాలా తర్వాత కదా ఇప్పుడే మీ పిల్లలందరూ కథలైపోయి ఉంటారు. అయిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ మనం ఒక మ్యారేజ్కి పిల్లలు ఇంట్లో అక్కడ మీ బాధ్యత ఏంటంటే మీ పిల్లలు బాధ్యత మీది ఇవన్నీ రొటేషన్లో జరిగినాయి. అది సక్రమంగా ఉండేలా మనం చూసుకోవడం బాధ్యత. అదే దాని పేరు క్రమశిక్షణ. అవన్నీ పూర్తిగా మార్పు వచ్చాయి. ఇప్పుడు బాధ్యతలు కూడా వేయడం తేడా కాబట్టి చక్కగా వీళ్ళందరూ ఇలా గట్టిగా చాలా సంతోషం. చాలా తర్వాత కదా ఇప్పుడే మీ పిల్లలందరూ కథలైపోయి ఉంటారు. యూనియన్ చెప్పి క్రియేట్ చేయడం కారణం ఏంటంటే నెక్స్ట్ యూనియన్ అనే గ్రూప్ క్రియేట్ అవుతుంది. చార్జింగ్ అనమాట సంబంధించి బయట మన గ్రూప్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకేనా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళకి బ్లడ్ గ్రూప్ అని ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ అందులో పెడితే ఏ ఏరియా ఉన్నా కూడా ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డొనేట్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఏం చదువుతున్నారు ఓకే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది చైల్డ్స్ ఇవ్వడానికి ఓకేనా. వాళ్ళు ఏంటంటే ఎవరైనా ప్రాబ్లం తీసుకుంటే వాళ్ళకి సొల్యూషన్ చెప్పడానికి ఈ గ్రూప్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు